హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, 2 రోజుల కిందట ముద్రగడ పద్మనాభరెడ్డి వైఎస్ఆర్‌సీపీ నేత ఇంటి పైన దాడి జరిగింది. ఒక వ్యక్తి ప్రత్యేకించి కూడా వెళ్లి పిఠాపురం తాలూకా మెయిన్‌గా జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి కొంత హల్చల్ చేయడం జరిగింది. పుష్ప తగ్గేదే లేదనేటట్టు డైలాగులు చెప్పడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఏంటి అనేదైతే పూర్తి కారణాలైతే ఇంకా బయటకైతే వెలువడలేదు. కానీ ఆ వ్యక్తి అంటే దాడి చేసిన వ్యక్తి గంగాధర్ అనే వ్యక్తి, గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి పిఠాపురానికి చెందిన వ్యక్తి. గతంలో జనసేన పార్టీలో తిరిగిన ఫోటోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ న్యూస్‌నైతే చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఏమనంటే పవన్ కళ్యాణే కావాలని ముద్రగడ మీద దాడికి పాల్పడ్డారు. జనసేన నాయకులే కావాలని ముద్రగడ మీద దాడి చేయించారని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే ఆ వ్యక్తి ఒక ట్రాక్టర్ వేసుకొనొచ్చి తన ఇంటి గోడలు బదలగొట్టి, మెయిన్‌గా తన కారును గుద్దడంతో కారు కొంత డ్యామేజ్ అవ్వడం, కొంత రాళ్ళు కూడా విసిరినట్టు కొంత సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని చింపినట్లు, కొంత అల్లరి చేసినట్టయితే సమాచారం అయితే ఉంది. అయితే ఆ వ్యక్తిని ఒక వ్యక్తి మాట్లాడుతూ అసలు నువ్వెవరు? ఏంటి? ఎందుకొచ్చావేంటి? అనేటట్టు ఒక వీడియో తీశారు. ఆ వీడియోలో తను మాట్లాడే మాటలకి పొంతన లేదు. అంటే ఈ గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మాట్లాడే మాటలకు సంబంధం లేదు. అంటే ఒకవైపు జగన్ మామయ్య అని పిలుస్తున్నాడు. ఇంకోవైపు పద్మనాభం తాత అని పిలుస్తున్నాడు. ఇంకోవైపు 50,00,000 రూపాయలు మాకు మోసం చేశాడు. తాత బయటకొస్తే ఊరుకోనని చెప్తున్నాడు. ఇంకోవైపు తగ్గేదేలే పుష్ప అని అంటున్నాడు. ఇంకోవైపు జనసేన పార్టీ అని అంటున్నాడు. మరి ఆయనకు మతి స్థిమితం ఉందో లేదనేది క్లారిటీ లేదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా ఏం చెప్తున్నారనంటే జనసేన పార్టీ కావాలని ఇలాంటి అల్లర్లు చేస్తుంది. ముద్రగడ పద్మనాభరెడ్డిని కావాలని ఇలా ఇరికిస్తుంది. ఆయన మీద ఇంటి మీద దాడి చేయించింది. పవన్ కళ్యాణ్ కావాలని చేయించారని చెప్పి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాతలు రాయడమే కానీ, మెయిన్‌గా సాక్షి మీడియాలోనే గాని, సాక్షి ఛానల్‌లో గాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చేయించారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి మీద దాడి జరిగిన దాని మీద ఆల్రెడీ ముద్రగడ కూతురు ఎవరైతే ఉన్నారో క్రాంతి గారు, ఆవిడ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి కూడా జనసేనని ఎలా ఆపాదిస్తారు మీరు? ఇప్పుడు జనసేనలో తిరిగుండొచ్చు తప్పులేదు. కానీ తనకి ఈయనకి ఏవో వ్యక్తిగత విభేదాలున్నాయి. 50,00,000 రూపాయలేవో ఆర్థిక లావాదేవీల వల్ల మోసం చేశారని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఎంతవరకు ఏది నిజము? మరి ఈయన మోసం చేయలేదా? లేపోతేనంటే ఆయన జనసేన కండువ వేసుకొని కావాలనే చేశాడనేది నిజం అనేది తేలవాల్సుందని చెప్పి ముద్రగడ పద్మనాభ కూతురు ఎవరైతే ఉన్నారో క్రాంతి గారు ఆవిడ చెప్పడం జరిగింది. పైగా దాన్ని ఆల్రెడీ గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడికొచ్చిన అల్లరి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. స్థానికులందరూ కూడా 2 దెబ్బలు కుట్టారు. పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకు అనంటే మతి స్థిమితం లేదు అన్నట్టు కొన్ని వార్తలైతే బయటకొస్తున్నాయి. మతి స్థిమితం లేకుండా ఒక ట్రాక్టర్ ఏసుకొనొచ్చి ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంటి మీద దాడి చేశాడని చెప్పి కొన్ని వార్తలైతే బయటకొస్తున్నాయి. మరి ఎంత వరకు వాస్తవం అనేది తెలీదు. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాడి జరిగింది. కానీ వైఎస్ఆర్‌సీపీ నాయకులు అప్పుడే కూడా దొరికిందే సొంతం అని చెప్పి జనసేన మీద తప్పుడు రాతలు రాసేస్తున్నారు. ఇలాంటివి గతంలో గత 5 ఏళ్ళు ఎన్నో జరిగినాయి. ఎన్ని వందల వేల కేసులు జరిగినాయి. వాటికి సమాధానం లేదు. అప్పుడు మీరు కావాలని చేశారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మీద ఇంటి మీద ఏదైతే ఈ కుర్రోడు దాడి చేశారని చెప్పి జనసేన పార్టీ కావాలని చేసింది. పవన్ కళ్యాణ్ కావాలని చేయించాడు. జనసేన పార్టీ నాయకులు కావాలని చేశారని ఏదైతే చెప్తున్నారో, మరి మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కనీసం 100-200 మంది వరకు కూడా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసి ఈవెన్ సీసీ కెమెరాల్లో కనబడుతూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈవెన్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఎంపీ స్థాయి వ్యక్తులు, మంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు అందులో. మీరు ప్రభుత్వం పరిపాలించినప్పుడు నిరంకుశంగా పరిపాలించారు. అసలు మీకు బాధ్యతే లేనట్టు పరిపాలించారు. మీరు చేత్తే ఒక రకం. ఇప్పుడు తెలిసి తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చేత్తే ఆ వ్యక్తి జనసేన పార్టీకి చెందినవాడైతే మీ ఇష్టానుసారంగా మీరు రాతలు రాసాడు. అసలు మీరు మాట్లాడే మాటలకి ఎలా ఉందనంటే పతివ్రత పరమాన్నం వండింది. అది తెల్లార్లు చల్లారలేదని ఏదో సామెత చెప్పినట్టు మీరు చేసినప్పుడేమో ఎవరికీ గుర్తుకు రావు. ఇప్పుడు ఎదుటోళ్ళు తెలిసి తెలియకుండా ఏదైనా చేసినా గాని, లేదనంటే ఒకవేళ వాళ్ళకి సంబంధం లేకపోయినా గాని, మీరు పత్తిత్తి నీతులు చెప్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా చూస్తుంటే ట్విట్టర్‌లో ప్రత్యేకించి కూడా జనసేన పార్టీ తరపు నుంచి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జనసేన పార్టీ నాయకులందరూ దాడి చేస్తున్నారు. ఇదే నా ప్రభుత్వం, ఇదే నా జవాబుదారీతనం అంటే పవన్ కళ్యాణ్ నీతులు చెప్తాడు కదా! ఏంటిది అని అనేటట్టు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నోళ్ళందరూ కూడా వాడికి సంబంధం లేకుండా ఏదేదో చేత్తే అది పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. పార్టీ నాయకులు 10 మంది వచ్చి అక్కడ నిలబడి దాడి చేసి ధర్నా చేశారనంటే మీరు మాట్లాడాలి. లేదు అనంటే ఆయనకి
అంటే ఇప్పుడు ఈ దాడి చేసిన గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తికి ప్రత్యేకించి కూడా ఎవరైనా జనసేన నాయకులు "నువ్వెళ్లి ఇలా చెయ్యు, నీ వెనకాల నేనుంటానని" చెప్పి ఆయన్ని ప్రోత్సహించినట్టు ఒక ఆడియో టేపో లేదా వీడియో టేప్ ఏదైనా ఉంటే మీరు అలాంటి మాటలు మాట్లాడొచ్చు. ఏ ఆధారాలు లేవు. కేవలం తను జనసేనలో తిరిగాడు, జనసేన కండువ వేసుకున్నాడని చెప్పి వాడికి ఈయనకేవో గొడవలుంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఈ జనసేన మీద ఇతను చేశాడు, జనసేన వ్యక్తి ఇతను చేశాడు, పవన్ కళ్యాణే కావాలనే చేయించాడని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచ్ ఎంత దరిద్రంగా ఉన్నారంటే పుట్టు పూర్వోత్తరాలు ఏమి అవసరంలా. ప్రతిదానికి కూడా ఏదో ఒక తప్పుడు రాత రాసుకొని శుభ్రంగా మీడియా అంతా కూడా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఇంకా పేటీఎం రూ. 5 బ్యాచ్‌కి పడిపోయేటట్టున్నారు. ఇలాంటి వార్తలు రాసినందుకే గత 5 ఏళ్ళు మీరిలా అయిపోయారు. ఇంకా మారకపోతే మీకు సిగ్గు అనేది లేదనుకోవచ్చు ఓపెన్‌గా చెప్పాలనంటే. అక్కడ జరిగింది తప్పు కాదనటంలా. కాకపోతే ఏంటంటే ఎవరు చేశారు అని అనగానే వెంటనే కూడా పవన్ కళ్యాణే చేయించాడు, జనసేన నాయకులే చేయించారని చెప్పి రాత్తన్నారే అది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా గాని ఆల్రెడీ పోలీసులు చిక్కాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తనకి పడవలసిన శిక్ష పడద్ది. ఏదో పార్టీ అధికారంలో ఉందని చెప్పి వాళ్ళందరినీ భుజం తట్టి ఎనకాల ఏసుకురాదు కదా! తప్పు చేసిన ప్రతి ఒక్కడిని కూడా. అది మీ ప్రభుత్వంలో జరిగితే జరగొచ్చేమో గానీ, కూటమి ప్రభుత్వంలో అయితే తప్పు చేశాడని చెప్పి ఎనకాల ఏసుకొచ్చే రకాలైతే కాదు. అది. ముద్రగడ పద్మనాభం ఇంటి మీద దాడి జరిగింది. దానికి అందరూ కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ అతనికి, ఈయనకి లావాదేవీలేమున్నాయి? అతన్ని ఈయన ఏం చేశాడు? రూ. 50,00,000 మాకు ఎగ్గొట్టేసాడని ఏదో చెప్తున్నాడని. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియవలసింది. ఏది ఏమైనా కానీ ఇలాంటి తప్పుడు రాతలు రాయడం అయితే మానుకోవడం మంచిది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే కానీ, సాక్షి మీడియా కానీ, మెయిన్‌గా పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పుడు రాతలు మానుకుంటే మంచిది.